హలో ఆల్, ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చిందమ్మా. దట్ ఈజ్ ద ఫ్రెజైల్ స్టేట్ ఆఫ్ న్యూక్లియర్ డిస్ఆర్మమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ డీల్ చేసినప్పుడు మనం డిసార్మమెంట్ అంటే ఏంటి, న్యూక్లియర్ డిసార్మమెంట్ అండ్ ఆ తర్వాత ఫ్రెజైల్ స్టేట్ అంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు దీన్ని ఫ్రెజైల్ స్టేట్ అని అన్నాము, టోటల్గా మనం ఆర్టికల్లో చూస్తాం. ఇది మీకు ఎక్కడమ్మా కవర్ అవుతుంది. యూ విల్ బి కవరింగ్ దిస్ ఇన్ యువర్ మెయిన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఎవరైతే PSIR ఆప్షనల్ తీసుకున్నారో, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ తీసుకున్నారో వాళ్ళకి క్లియర్గా పేపర్ 2లో ఈ న్యూక్లియర్ డిసార్మమెంట్ అనే టాపిక్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, సో వీ షల్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ LTX క్లాసెస్ నుంచి మనం న్యూ బ్యాచెస్ అనేవి ఓపెన్ చేస్తున్నాం కనుక కొత్త సెమినార్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఆన్ దట్ లైన్స్ ఆఫ్ హౌ టు క్రాక్ UPSC 2023. డైరెక్ట్గా సురేష్ సార్ అటెండ్ అవుతున్నారమ్మా. ఎక్కడ, ఈ సండే వెన్యూ సండే ఆపోజిట్ రామకృష్ణ మెడికల్ స్టోర్, ఎక్కడ, గాంధీనగర్ హైదరాబాద్లోనే. ఓకేనా, మీకు అడ్రస్ ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయగలరు. 7893899553 ఇక్కడ నెంబర్ చూశారు కదా. అండ్ అయితే ఈ సెమినార్లో వాట్ యూ విల్ బి గెటింగ్, ఈ సెమినార్లో మీకు టోటల్ స్టడీ ప్లాన్ ఎట్లా ఉండాలి, స్ట్రాటజీ ఏంటి, UPSC ప్రిలిమ్స్ ప్యాటర్న్ మార్చింది కదా, దాంట్లో మనం కొత్త అప్రోచెస్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం అందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ ఫ్రీ సెమినార్లో. సో UPSC ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కాంప్రహెన్సివ్ వేలో ఎట్లా కవర్ చేయాలి అంతా. అండ్ మనకు ఒక్కసారి చూస్తే ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆఫ్లైన్ హైదరాబాద్ మనకి కేవలం 70,000కే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మీరు EMI 5,000 per month ఇంటూ 14 monthsలో దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ కొత్త బ్యాచెస్ అనేవి జూలై 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అండ్ ఐ జస్ట్ ఆస్క్ ఎవ్రీ వన్ అండ్ ఐఎమ్ ప్లీజ్ టు ఇన్వైట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ అటెండ్ ఫర్ ఫ్రీ సెమినార్. హైదరాబాద్ కానీ హైదరాబాద్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో మీరు ఈ 19th June, ఓకే, ఈ సండే మార్నింగ్ 10 AM కల్లా మన ఇన్స్టిట్యూట్కి విజిట్ చేయగలరు. ఓకేనా? ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ది ఫ్రెజైల్ స్టేట్ ఆఫ్ న్యూక్లియర్ డిస్ఆర్మమెంట్. ఓకే, ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. అయితే క్వశ్చన్ ఒక్కసారి చూడమ్మా. ఏంటి, న్యూక్లియర్ డిస్ఆర్మమెంట్ ఇంక్రీజెస్ ది ట్రస్ట్ అమాంగ్ ది గ్లోబల్ ప్లేయర్స్. గ్లోబల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో నథింగ్ బట్ గ్లోబల్ నేషన్స్ అని మీనింగ్. ఓకే, ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది న్యూక్లియర్ డిసార్మమెంట్ వలన అని అంటున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్, అండ్ మెయింటైన్స్ గ్లోబల్ సెక్యూరిటీ టు. గ్లోబల్ సెక్యూరిటీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంట. అండ్ నెక్స్ట్, అనలైజ్ చేయమని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, దిస్ క్యారీస్ 150 words 10 marks. 150 words 10 marksలో ఆన్సర్స్ రాసి కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. ఓకేనా? ఎస్. అయితే మనం ఇప్పుడు డిలే చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండమ్మా, ఒక్కసారి ఇక్కడ చూడమ్మా. LTX క్లాసెస్ నుంచి మనం కొత్త బ్యాచెస్ అనేవి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. UPSC ఇన్ఫినిటీ మీద మనం కొత్త బ్యాచెస్ ఎప్పటి నుంచి, 1st July నుంచి, జూలై 1st నుంచి కొత్త బ్యాచ్ అమ్మా. అండ్ దిస్ గోస్ ఆన్ అవైలబుల్. ఆఫ్లైన్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఆఫ్లైన్ మీకు హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫర్స్ బ్రాంచెస్ అనేవి మనకున్నాయి. మీరు అక్కడ అటెండ్ అవ్వగలరు. అండ్ డెమోకి మీరు అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. జూలై 1st నుంచి కొత్త బ్యాచెస్ కాబట్టి మీరు వెంటనే డెమో సెషన్స్కి కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ కోర్సెస్ చూస్తే UPSC ఆఫ్లైన్ ఈజీ EMI ప్రాసెస్లో మీరు టోటల్ అమౌంట్ ఎంతమ్మా, 70,000 అప్ ఫ్రంట్ అంటే సింగిల్ షాట్ ఒకేసారి పే చేస్తే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్తో మీకు 63,000కి వస్తుంది అనమాట. అండ్ UPSC ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ యూస్ చేస్తే 60,000 ఫీజు కాస్త మీకు 54,000కే వస్తుంది. అండ్ UPSC ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ చూస్తే మీకు 50,000 కాస్త ఇన్స్టాంట్ డిస్కౌంట్తో 45,000కి వస్తుందమ్మా. మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా EMI ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ పూర్తిగా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ EMI తీసుకుంటే మీరు EMI 5,000 per monthతో మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ వ్యాలిడిటీ అనేది 30th June వరకు మాత్రమే. 30th June వరకు మాత్రమే. ఫీజు అనేది ప్రతి బ్యాచ్ మీద కూడా 10,000 దాకా ఎక్స్ట్రా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. జూలై 1st నుంచి కొత్త బ్యాచెస్ కాబట్టి డే 1 నుంచి మీరు ఉంటేనే మీకు కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది.
అవుతుంది అన్నమాట. ఓకే, ఎస్. ఇదేనమ్మా ఆర్టికల్, ద ఫ్రెజైల్ స్టేట్ ఆఫ్ న్యూక్లియర్ డిస్ఆర్మమెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ఆర్మమెంట్ అంటే ఏంటి? ఆర్మమెంట్ అంటే నథింగ్ బట్ ఆర్మ్స్ని ఇంక్రీజ్ చేయడం. ఆర్మమెంట్ అంటే ఆర్మ్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, మన దగ్గర ఉన్న పొటెన్షియల్ వెపన్స్ని నెంబర్ని ఇంక్రీజ్ చేసుకోవడం. అదే డిస్ఆర్మమెంట్ అంటే మన దగ్గరున్న పొటెన్షియల్ వెపన్స్ నెంబర్ని తగ్గించుకోవడం. ఓకేనా? మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రూల్స్లో ఏమంటారు, మనం ఒక శత్రువు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎక్కువ ఆర్మ్స్ పట్టుకొని వెళ్తాం, అవునా? సో వాడి మీద నమ్మకం అనేది పెరిగిందంటే ఆ ఆర్మ్స్ క్యారీ చేసే కెపాసిటీ కూడా మనం తగ్గించేస్తాం. ఓకేనా? అయితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా గిఫ్ట్తో వెళ్తామో, శత్రువుతో వెళ్తున్నప్పుడు ఆర్మ్స్ కూడా క్యారీ చేస్తాం. బట్ అయితే టోటల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో పీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే న్యూక్లియర్ డిస్ఆర్మమెంట్ జరగాలి అని చెప్తారు. అంటే డిస్ఆర్మమెంట్ అంటే ఏంటమ్మా? వెపన్స్ని నెంబర్ని తగ్గించుకోవడం. ఇప్పుడు న్యూక్లియర్ డిస్ఆర్మమెంట్ అంటే ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్ని మనం తగ్గించుకోవాలి. అందుకనే ద ఫ్రెజైల్ స్టేట్ అని అన్నారు. ఫ్రెజైల్ అంటే నథింగ్ బట్ ఈజీలీ బ్రేకబుల్. అంటే ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించుకుంటున్నారా అందరూ అనేది మనకు ఒక స్టడీ చెప్తుంది, అక్కడ చూస్తాం. సో ఆ కండిషన్ చూస్తే చూడ్డానికి తగ్గించినట్టే కనిపిస్తుంది, కానీ ఇంకా వాళ్ళ మధ్యన ఏంటి సోషల్ సెక్యూరిటీ కానీ లేదంటే పీస్ కానీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అవి కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి అని చూస్తాం. సో డిసార్మమెంట్ రూల్ అనేది ఫ్రెజైల్గానే ఇంకా ఉన్నది, ఈజీలీ బ్రేకబుల్గానే ఇంకా ఉన్నది అని చెప్తున్నారు. ఓకేనా? సో అయితే ఒకసారి ఇక్కడ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా చూడండి అమ్మా. గ్లోబల్ లెవెల్లో ఎన్ని కంట్రీస్ న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేస్తున్నాయి, వాళ్ళ నెంబర్ ఎంత, అంతా కూడా ఒక ఆర్గనైజేషన్ యాక్చువల్లీ టోటల్గా చూస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ ఎన్జిఓ. అది ఒక యునైటెడ్ నేషన్స్ బాడీ కాదు, ఏమీ కాదు, దట్ ఈజ్ ఒక గ్లోబల్ ఎన్జిఓ అండ్ దట్ ఈజ్ నేమ్డ్ యాజ్ సిప్రి అని జనరల్గా అంటారు. అయితే ఏంటిది? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో దీన్నే సిప్రి అంటాం, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అయితే ఇది దేని గురించి రీసెర్చ్ చేస్తుందంట? పీస్. అయితే పీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్తుంది? ఎప్పుడైతే వరల్డ్ మొత్తం న్యూక్లియర్ ఫ్రీ జోన్గా మారుతుందో. అయితే సిప్రి యొక్క గోల్ ఏంటమ్మా? న్యూక్లియర్ ఫ్రీ జోన్. వరల్డ్ అంతా కూడా ఎవరి దగ్గర అయితే వెపన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా న్యూక్లియర్ ఫ్రీ జోన్గా ఆ న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ కూడా డీటోన్ చేసేయాలి. అంటే ఏంటి? క్లోజ్ చేసేయాలి అని చెప్తారనమాట. ఇది ఎవ్రీ ఇయర్ కూడా హైలైట్స్ అనేది అనలైజ్ చేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, ఎంతమంది దగ్గర పవర్స్ ఉన్నాయి అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్లో ఉన్నాయి, అండ్ ఎవరెవరు బడ్జెట్ పెంచుతున్నారా, బడ్జెట్ తగ్గిస్తున్నారా, వార్ సిచ్యువేషన్ వైపు వెళ్తున్నారా, అండ్ వాళ్ళ మోడర్నైజేషన్ కెపాసిటీ అనేది వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్కి పెంచుతున్నారా, ఇవన్నిటినీ కూడా అది కాంప్రహెన్సివ్ రిపోర్ట్గా తయారు చేస్తుంది అనమాట న్యూక్లియర్ ఆర్సెనల్ మీద. ఓకే, అయితే ఇక్కడ జనరల్గా కొన్ని ట్రెండ్స్ ఆఫ్ మిలిటరీ స్పెండింగ్ అనేది ఈ సిప్రి అనే బాడీ చెప్తుందన్నమాట. ఒక్కసారి చూడండి, ఇది జనరల్గా మిలిటరీ ట్రెండ్స్. మిలిటరీ ట్రెండ్స్ అనేది చూస్తే టోటల్ ఓవరాల్ మిలిటరీ స్పెండింగ్ అనేది చూస్తే ప్రతి కంట్రీ కూడా తన జీడిపితో గ్లోబల్ ఓవరాల్గా చూస్తే స్టేబుల్గానే ఉన్నది. అంటే వరల్డ్ మొత్తం ఎటువంటి ఇంక్రీజ్ అనేది ఇప్పుడు రిలీజ్ చేసిన ఇయర్ బుక్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 2012 నుంచి 21 నెంబర్స్ చూస్తే లాస్ట్ 9 ఇయర్స్ నెంబర్స్ అనేవి చూస్తే ఓవరాల్ జీడిపి పర్సంటేజ్ అనేది ఒకలాగే ఉంది అని చెప్తున్నారు. బట్ కొన్ని కంట్రీస్లో మాత్రం అది పెరుగుతుంది, కొన్ని కంట్రీస్లో మాత్రం అది తగ్గుతుంది అని చూస్తాము. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ జనరల్గా న్యూక్లియర్ ఇన్వెంటరీ ఆర్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి చూస్తే ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండమ్మా. ఓకే, రష్యా దగ్గర హైయెస్ట్ ఉన్నాయి. రష్యా దగ్గర 5977 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. సార్ న్యూక్లియర్ వార్ హెడ్ అంటే ఏంటి? మనం మిసైల్స్ లాంచ్ చేస్తాం కదమ్మా, ఆ మిసైల్స్లో ఈ వార్ హెడ్ని ఫిట్ చేస్తాం, అప్పుడు అది న్యూక్లియర్ వెపన్ కింద అవుతుంది. ఓకేనా? సో మిసైల్స్లో న్యూక్లియర్ వెపన్స్ ఈ వార్ హెడ్స్ అనేవి ఫిక్స్ చేస్తే అవి న్యూక్లియర్ మిసైల్స్ అవుతాయి. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? 5977 ఎవరి దగ్గర ఉన్నాయి? రష్యా దగ్గర ఉన్నాయి. సరే, అయితే అమెరికా
అమెరికా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయా? నో, అమెరికా దగ్గర ఇంకా కాస్త తక్కువ ఉన్నాయి. దట్ ఈజ్ 5428 మాత్రమే ఉన్నాయి. సరే, ఎందుకు అమెరికా తక్కువ ఉంచుకున్నది? మీరు ఒకసారి జియోగ్రఫికల్ స్ప్రెడ్ చూస్తే రష్యా అనేది చాలా వ్యాస్ట్ కంట్రీ కదా. సో అందుకనే ఇన్ జనరల్గా రష్యా ఎక్కువ మెయింటైన్ చేస్తుంది, ఓకేనా. అండ్ అమెరికా చూస్తే అమెరికాకి ఎస్ దీని దగ్గర నెంబర్ తక్కువ ఉన్నా కూడా ఇట్ డస్ నాట్ వాంట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ అన్నమాట. ఓకే, ఇట్ డస్ నాట్ వాంట్ టు ఇంక్రీజ్ ద నెంబర్. సో అందుకని 5428 దగ్గర ఉంది. సో 5428 అంటే ఖచ్చితంగా వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీని కూడా ఇది హిట్ చేయగలదు కాబట్టి దీనికి ప్రాబ్లం అనేది లేదు. అండ్ చూస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్ అనేవి డిప్లాయ్మెంట్ చూస్తే అంటే ఆల్రెడీ ఒక్కసారి ఓకే అన్నంటనే వెంటనే వెళ్ళిపోయే వార్ హెడ్స్ నెంబర్ ఒక్కసారి చూడండమ్మా. రష్యా వాళ్ళు అమెరికాకి ఎగెయిన్స్ట్గా ఎన్ని ఉంచడం జరిగింది అంటే నాట్ ఓన్లీ అమెరికాకి ఎగెయిన్స్ట్గా ఇన్ జనరల్గా రష్యా వాళ్ళు 1588 ఉంచితే అమెరికా వాళ్ళు ఎన్ని ఉంచారు? 1744. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఓకే అని చెప్పిన వెంటనే ఒకేసారి 1744 వార్ హెడ్స్ అనేవి వరల్డ్ కంట్రీస్లో ఏ కంట్రీనైనా కూడా హిట్ చేసే కెపాసిటీతో ఉన్న ఆ మిసైల్స్లోకి లోడ్ చేసి వెంటనే లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. అమెరికన్ ప్రెసిడెంట్ ఓకే చాలు 1744 రిలీజ్ అవుతాయి. అలానే రష్యన్ ప్రెసిడెంట్ ఓకే చెప్తే చాలు 1588 అనేవి ఒకేసారి లాంచ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా న్యూక్లియర్ ఆర్మమెంట్స్ అండ్ వార్ హెడ్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. మనం అమెరికా తర్వాత ఎక్కువ ఎవరి దగ్గర చూస్తాము? యునైటెడ్ కింగ్డమ్స్, ఫ్రాన్స్, చైనా చూస్తాము. ఓకే, సో యూకేలో 225 ఉన్నాయి. అండ్ మీరు చూసుకుంటే ఫ్రాన్స్లో 290 ఉన్నాయి. చైనాలో చూస్తే 350 ఉన్నాయి. ఇండియాలో ఎన్ని ఉన్నాయమ్మా? ఇండియాలో 160 మాత్రమే ఉన్నాయి. పాకిస్తాన్లో ఇండియా కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 165 ఉన్నాయి. అండ్ అయితే ఈ సిప్రి వాళ్ళు ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉంటున్నాయి అనుకొని వాళ్ళకి 90 నెంబర్ ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ దగ్గర 90 ఉంటాయి. అండ్ నార్త్ కొరియా దగ్గర 20 ఉన్నాయి అని చూస్తున్నారు. ఓకేనా, నార్త్ కొరియా దగ్గర. అమెరికా దగ్గర హయ్యెస్ట్ ఓకే హయ్యెస్ట్ రష్యా దగ్గర ఉంది, తర్వాత అమెరికా, తర్వాత మనం చూస్తే చైనా దగ్గర ఎక్కువ ఉంది. ఫ్రాన్స్, యూకే, పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, ఇలాగా ఎన్ని కంట్రీస్లో ఉందమ్మా? 9 కంట్రీస్లో ఉన్నాయి. ఓకే, టోటల్గా 9 కంట్రీస్లో మనకి న్యూక్లియర్ వెపన్ కంట్రీస్గా జనరల్గా మనం చూస్తాం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మాత్రం ఒప్పుకునేది 5 కంట్రీస్ మాత్రమే. అంటే అమెరికా కానీ, యూకే కానీ, ఫ్రాన్స్, చైనా, రష్యా మాత్రమే అఫీషియల్గా మెయింటైన్ చెయ్యాలి అని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్తుందన్నమాట. ఓకే, సో ఇవన్నీ చూస్తే చాలా నెంబర్ అనేది చూస్తే నార్మల్గానే ఉంది. అబ్సల్యూట్ నెంబర్స్ కూడా అంత ఎక్కువ పెరగలేదు. లాస్ట్ టైం రీసెర్చ్ చేసిస్తే ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ కూడా అన్నే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అయితే సిప్రి ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఎవరు పెంచుతున్నారు ఎక్కువ? చైనా పెంచుతుంది. చైనాతో ప్రాబ్లం ఏంటొచ్చిందంట? చైనా తన మిలిటరీ అనేది మోడర్నైజేషన్ చేస్తుంది. మిలిటరీ మోడర్నైజేషన్ వైపు ఎక్కువ చూస్తుంది. ఓకే, మిలిటరీ మోడర్నైజేషన్ మాత్రమే కాదు అండ్ ఇన్ జనరల్గా తన న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా పెంచుతుంది. న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి లాస్ట్ ఇయర్ కన్నా పెంచింది. సో ఇవి గ్లోబల్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ అనేవి చెప్తుంది అనమాట. న్యూక్లియర్ వెపన్స్ వార్ హెడ్స్ పెంచింది, డెవలప్మెంట్ పెంచుతుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచుతుంది, మోడర్నైజేషన్ చేస్తుంది, కాబట్టి చాలా ఇబ్బంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే మరొక కాన్సెప్ట్ ఏం తీసుకున్నారమ్మా సిప్రి వాళ్ళు? గ్లోబల్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ ఎవరు ఎక్కువ చేసుకుంటున్నారు? ఎస్, ఆఫ్ కోర్స్, ఎప్పుడు కూడా మిలిటరీ మోడర్నైజేషన్ అనేది గ్లోబల్ ట్రెండ్ కాబట్టి కంట్రీస్ అనేవి వాళ్ళు ఇండిజినస్గా తయారు చేసుకోలేరు. సో అందుకని వేరియస్ ఐటమ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటారు. లైక్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ కానీ ఏవేవి ఇంపోర్ట్ చేసుకుంటారు జనరల్గా కంట్రీస్? న్యూక్లియర్ సబ్మెరైన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్
యూఏవీస్, ఓకే, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, కానీ ఇవన్నిటినీ కూడా మిసైల్ డిఫెన్స్ సిస్టంలో వీటిని యూజ్ చేస్తాము. సో వీటన్నిటినీ కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి అని ఇంపోర్ట్ చేసుకుంటారు, ఓకేనా, మోడర్నైజేషన్తో. అయితే హయ్యెస్ట్ ఏ కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంటుందంటే ఆబ్వియస్లీ 2017 పీరియడ్ నుంచి 2021 దాకా చూస్తే సిప్రి ఏం చెప్తుంది, టాప్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఇండియా అని చెప్తుంది. అండ్ ఇండియా తర్వాతే సౌదీ అరేబియా, ఈజిప్ట్ కానీ, చైనా కానీ, ఆస్ట్రేలియా. ఓకే, సో దీస్ ఆర్ ది టాప్ 5 ఇంపోర్టర్స్, ఆర్మ్స్ ఇంపోర్టర్స్. ఇండియా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా అండ్ చైనా అని క్లియర్గా చూస్తాము. అయితే ఈ 5 స్టేట్స్ ఎన్ని ఆర్మ్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటాయంటే ఈ 5 స్టేట్స్ గ్లోబ్ మొత్తం కూడా 40% ఆఫ్ ఆర్మ్ ఇంపోర్ట్స్ అనేవి యాక్చువల్లీ ఈ 5 స్టేట్స్ మాత్రమే చేస్తున్నాయి, ఓకేనా. సో అంత ఎక్కువ దీంట్లో కేవలం ఈ 5 కంట్రీస్ మాత్రమే చేస్తున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు జనరల్గా ఏం చెప్తున్నారు, ఈ ఇయర్లో కొన్ని ఏంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏవి జాగ్రత్తగా చూసుకోవాలి అని సిప్రి చెప్తుందో చూడండమ్మా. గ్లోబల్ కన్సర్న్స్ అని ఏం చెప్తుంది, బోర్డర్ క్లాషెస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సరే, ఎందుకు ఇండియా పాకిస్తాన్ ఇన్ పర్టికులర్ అంటే ఇండియా న్యూక్లియర్ కంట్రీ, పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ. సో ఏదైనా ఇష్యూ వస్తే ఇద్దరు కూడా న్యూక్లియర్ వార్ అనేది స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకనే దీన్ని భయపడుతున్నారు. బోర్డర్ క్లాషెస్ అండ్ సివిల్ వార్ ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్లో. ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో సివిల్ వార్ జరుగుతుంది, తాలిబాన్ రూల్ ఉంది. ఒకవేళ వాళ్ళ చేతుల్లోకి న్యూక్లియర్ వెపన్స్ వెళ్తే, ఆ టెక్నాలజీ వెళ్తే ప్రాబ్లం వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఆర్మ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడమ్మా, మియాన్మార్లో చూస్తున్నాము, రైట్. మియాన్మార్లో మిలిటరీ జుంటా ఉంది కదా. సో ఆర్మ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గ్లోబల్ ఆర్డర్ని అన్స్టేబుల్గా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గా పర్టికులర్గా చూసేవి ఇంతవరకు కూడా అమెరికా రష్యా రైవల్రీ చూసాము. ఇప్పుడు చైనీస్ అమెరికా రైవల్రీ చూస్తున్నాము. చైనీస్ అండ్ అమెరికా రైవల్రీ చూస్తున్నాము. అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ తాలిబాన్ కానీ అట్లాగా. స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ గ్లోబల్ లెవెల్లో మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఓకేనా. మల్టిపుల్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఇది ప్రమాదకరం. అండ్ చేంజెస్ ఇన్ క్లైమేట్ కూడా చూస్తారు. క్లైమేట్ చేంజెస్ చాలా డేంజరస్ సిచ్యువేషన్ని తీసుకొస్తున్నాయి. అండ్ వెదర్ హజార్డ్స్ కూడా జరుగుతున్నాయి. వెదర్ హజార్డ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం చూడాలి, క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఇన్ జనరల్గా జరుగుతున్నప్పటికీ కూడా పర్టికులర్గా చూడాలి. అండ్ ఈ సిప్రి చూస్తుంది, ఓకే. మేము మెన్షన్ చేసేది నామినల్గా మెన్షన్ చేసినప్పటికీ కూడా క్లైమేట్ అండ్ వెదర్ హజార్డ్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. అండ్ అయితే ఇక్కడ మీరు డౌన్ సైజింగ్ న్యూక్లియర్ ఆర్సనల్ చూస్తే వాటి గురించి చెప్తున్నారు, చూడండమ్మా. సో అయితే ఓవరాల్గా న్యూక్లియర్ ఆర్సనల్ ఎందుకు తగ్గింది అంటే బికాజ్ ఆఫ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ అమెరికా అండ్ రష్యా, ఓకే. అమెరికా రష్యా 2 కంట్రీస్ కూడా వాళ్ళు డిస్మాంట్లింగ్ అనేవి చేద్దామనుకున్నారు. డిస్మాంట్లింగ్ అంటే మీనింగ్ తెలుసు కదమ్మా, వాటిని బ్రేక్ చేయడం, ఓకే. డిస్మాంట్లింగ్ ఆఫ్ రిటైర్డ్ వార్ హెడ్స్, ఏవైతే చాలా ఓల్డ్ అయిపోయాయో వాటిని డిస్మాంట్లింగ్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. బట్ అయితే ప్రాబ్లం ఎక్కడమ్మా, రష్యా తగ్గించుకుంటూ వచ్చినా ఉక్రెయిన్తో వార్ చేస్తుంది కదా. వార్ చేస్తున్న సమయంలో చాలాసార్లు రష్యా చెప్పిందనమాట, ఏంటి, మేము ఒక న్యూక్లియర్ కంట్రీ, సో న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసే కెపాసిటీ మాకు ఉంటుంది. మాకు ఒకవేళ కోపం వస్తే ఏ కంట్రీ మీదైనా అంటే ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి హెచ్చరిస్తుంది అనమాట. ఏంటని, మేము న్యూక్లియర్ వెపన్స్ని కూడా లాంచ్ చేసే కెపాసిటీ మాకుంది, జాగ్రత్తగా ఉండండి అని, ఓకేనా. అండ్ అదొక ఇష్యూ, రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్,
ఓకే. అండ్ ఆ తర్వాత చూస్తే చైనా రీసెంట్ యాక్టివిటీస్ చూస్తే మోడర్నైజేషన్ కానీ 300+ న్యూక్లియర్ వెపన్స్కి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాము. అండ్ ఇన్ జనరల్గా చూస్తే చైనీస్ ఫారెన్ మినిస్టర్ కూడా రీసెంట్గా జరిగిన షాంగ్రీలా డైలాగ్లో ఏం చెప్తున్నారు, న్యూక్లియర్ ఆర్సెనల్ అనేది మేము సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాత్రమే యూజ్ చేస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా దాన్ని అంత స్పీడ్లో వాళ్ళు డెవలప్మెంట్ కానీ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ చూస్తే చాలా ఎక్కువ జరుగుతుంది అని మనం అబ్జర్వ్ చేయగలం అనమాట. ఓకే. సో అయితే అండ్ మరొకటి రీసెంట్ అండ్ ఈ రిపోర్ట్లో ఇవన్నీ మెన్షన్ చేస్తూ దే ఆల్సో మెన్షన్ అబౌట్ ఇరాన్. ఓకే. ఎందుకు అమెరికా ఏం చేసింది, P5 నేషన్స్తో జర్మనీతో కలిపి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2014లో P5 ప్లస్ జర్మనీ యుఎస్తో అగ్రిమెంట్ పెట్టుకున్నాయన్నమాట. ఏంటి, ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు, న్యూక్లియర్ వాళ్ళకి ఏవైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ బాడీస్కి ఓపెన్లో పెట్టాలి. ఓకేనా, ఇంటర్నేషనల్ అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, దానికి ఓపెన్గా పెట్టాలి అని చెప్తున్నారనమాట. ఓకే. అండ్ అయితే 2016లో ట్రంప్ వచ్చేసరికి ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. దీని నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన కూడా ఇరాన్ ఏం చేసింది, ఓకే మీరు అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి నేను నా యురేనియం వెపన్స్ తయారు చేసే సైంటిఫిక్ టెక్నాలజీని పెంచుకుంటాను. సో యురేనియం 235ని వాళ్ళు 60% వరకు కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎప్పుడు 2021లో. సో 85% అనేది దాటిపోతే న్యూక్లియర్ అప్గ్రేడేషన్ అనేది ఎన్రిచ్మెంట్, దాన్ని ఏమంటాము, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎన్రిచ్మెంట్. సో ఎప్పుడైతే 80-85% దాటిపోతుందో అది ఇంకా మిలిటరీ వెపన్ కింద తయారైపోతుంది. ఓకేనా. సో 60% అనేది ఉన్నది అంటే చాలా నార్మల్, అది 85% అట్లా వెళ్ళింది అంటే అది ఇంకా ఆర్మ్స్కి యూజ్ చేయొచ్చు. 60% ఇన్ జనరల్గా చాలా ఎక్కువ అనమాట ఎన్రిచ్మెంట్. అండ్ జనరల్గా కూడా ఈ సిప్రి ఏం చెప్తుంది, ఇరాన్ అనేది తన మిలిటరీ బడ్జెట్ని $24 బిలియన్కి పెంచింది అని చెప్పారు, 24 బిలియన్కి. బట్ వరల్డ్ లెవెల్లో చాలా వరకు సైంటిస్ట్ కూడా ఏం చెప్తున్నారంటే ఇరాన్కి అంత సీన్ లేదు, ఎందుకంటే దాని మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి అంత ఎక్స్పెండిచర్ కేవలం వీటి మీద చేసే కెపాసిటీ అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. ఓకే. $24 బిలియన్ అనేది చాలా ఎక్కువ అమౌంట్. సిప్రి రాంగ్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్నదేమో అని ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ ఓకే ఈ పార్ట్ ఇరాన్ పార్ట్ అంతా కంప్లీట్లీ డిఫరెంట్. అయితే ఇప్పుడు చాలా వరకు ఏ ఇష్యూస్ ఇబ్బందులు ఉన్నాయి అంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ వీ డిస్కస్ నౌ. మనకి 2021లో ఒక అగ్రిమెంట్ అనేది అప్లికేషన్లోకి వచ్చింది. ద ట్రీటీ ఈజ్ ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఓకే. సో ఈ ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడమ్మా స్టార్ట్ చేశారు, 2017లో స్టార్ట్ చేశారు. బట్ నెంబర్ రాటిఫికేషన్ దొరికేసరికి 2021 నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. వాళ్ళు అప్పుడే అనుకున్నారు నెంబర్ రాటిఫికేషన్ వచ్చిన తర్వాత 2021లో స్టార్ట్ చేద్దామని. 2021లో ఈ ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే ఇది ఏంటి, యునైటెడ్ నేషన్స్లోని జనరల్గా ఏం పెట్టుకున్నారు, దిస్ ఈజ్ ద ఫస్ట్ బైండింగ్ అగ్రిమెంట్ ఆన్ ఎవ్రీ కంట్రీ. ఎవరైతే పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బైండింగ్ అగ్రిమెంట్ అనమాట. ఏంటి, వరల్డ్ మొత్తం కూడా న్యూక్లియర్ ఫ్రీ జోన్గా తయారు చేయాలి, న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్. న్యూక్లియర్ వార్ అనేది ఎప్పటికీ కూడా జరగకూడదు, న్యూక్లియర్ ఫ్రీగా ఉండాలి అని ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి, ఆల్రెడీ ఏ కంట్రీస్కి అయితే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో ఆ ఒక్క కంట్రీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. సార్ P5 నేషన్స్, నో P5 నేషన్స్, నో ఇజ్రాయిల్, నో ఇండియా, నో పాకిస్తాన్, నో నార్త్ కొరియా. ఓకే. సో న్యూక్లియర్ వెపన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళెవ్వరూ పార్టిసిపేట్ చేయలేదు అండ్ మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి. సో ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్లో న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్ ఉండాలని బైండింగ్ రిజల్యూషన్స్ అనేవి అది ఇస్తుంది అనమాట. ఓకే. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ఇది 2021లో వచ్చింది. అండ్ మరొకటి మీరు చూస్తే రీసెంట్గా చాలా కంట్రీస్ కూడా ఏం చెప్తున్నాయంటే
చెప్తున్నారంటే మనం ఎప్పటికీ కూడా న్యూక్లియర్ వార్లోకి వెళ్ళొద్దు. న్యూక్లియర్ వార్లో క్లియర్ కట్గా ఒక విన్నర్ అనేవాడు ఉంటాడు, అందరూ లూజర్స్గానే ఉంటారు అన్న స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, న్యూక్లియర్ వార్ అనేది ఎప్పటికీ గెలవలేము, సో ఎప్పటికీ కూడా న్యూక్లియర్ వార్ చెయ్యొద్దు అని లీడర్స్ ఈ P5 కంట్రీస్ లీడర్స్ చాలాసార్లు యునైటెడ్ నేషన్స్లో రీసెంట్గా చెప్పడం జరిగింది. సో న్యూక్లియర్ వెపన్స్ తగ్గాలి అని చెప్తున్నారు, డిసార్మమెంట్ జరగాలి అని చెప్తున్నారు. P5 నేషన్స్కి న్యూక్లియర్ వార్ అంటే ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఒక డైకాటమీ అనేది కనిపిస్తుంది. డైకాటమీ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అంటే రెండింటికి కూడా పొంతన ఉండదు. చెప్పేది ఇలా చెప్పినా కూడా కంట్రీస్ వాళ్ళ ఇండివిజువల్ బేసిస్ మీద వాళ్ళ ఆర్మ్స్ని మోడర్నైజ్ చేసుకుంటున్నారు, ఆర్మ్స్ని పెంచుతున్నారు. ఈ నెంబర్ అనేది చూసుకుంటే రీసెంట్ అండ్ అప్వర్డ్ ట్రెండ్లోనే ఉంది. ఈ ఇయర్ అట్లాగే సేమ్గా ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ టైంలో ఇవి మంచిది కాదు అని చెప్తున్నారనమాట. ఈ డైకాటమీని కంట్రీస్ వదిలేయాలి. గ్లోబల్ లెవెల్లో మాట్లాడినప్పుడు మాత్రం ఫ్రీ జోన్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఇబ్బంది ఉండకూడదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళు ఆర్మ్స్ ఎమ్యునిషన్స్ అనేవి తయారు చేసుకుంటున్నారు అని ఈ సిప్రీ రిపోర్ట్ చెప్తుందన్నమాట. ఈ డైకాటమీ అనేది ఎంటర్లో ఉంది అని చెప్తున్నారు. సో గ్లోబల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ టాక్టిక్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో అది అంత మంచిది కాదు అని చూస్తాం. అండ్ రీసెంట్గా చూస్తే రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేసిన తర్వాత స్వీడన్ కానీ ఫిన్లాండ్ ఈ రెండు కూడా నాటో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాయి. ఓకే, నాటో. సో నాటో మెంబర్షిప్ అనేది మనం జనరల్గా ఏం చూస్తాం, కలెక్టివ్ సెక్యూరిటీలో మనం నాటో మెంబర్షిప్ అనేది చూస్తాం. నాటో కంట్రీస్ అన్నీ కూడా ఏం చేస్తాయి, ఎవరైనా వాళ్ళ మీద వార్ డిక్లేర్ చేస్తే మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి, రైట్. సో ఇక్కడ ఇంతవరకు కూడా స్వీడన్ ఫిన్లాండ్ ఎప్పుడు కూడా అటువంటి థాట్స్లో లేనివి రష్యా ఈ విధంగా చేసేసరికి ఒకేసారి భయపడ్డాయి అని చూస్తాము అనమాట. ఓకే, సో ఏంటి, న్యూక్లియర్ అటాక్స్ కానీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ డీస్టెబిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ కానీ అన్నీ ఎక్కువ శాతం ఉన్నాయి ప్రపంచంలో ఇప్పుడు అని ఎవరు చెప్తున్నారు, సిప్రీ తన వరల్డ్ రిపోర్ట్లో చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ జనరల్గా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే సొసైటీలో ఆర్ వరల్డ్ లెవెల్లో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ కంట్రీ మీద ఏ కంట్రీకి కూడా ట్రస్ట్ లేదు, ఏ కంట్రీ కూడా కామ్గా మాట్లాడుకోవట్లేదు, ఏవో గ్లోబల్ గ్రూపింగ్స్ అయినప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప స్టాండర్డ్ ఫార్మాట్స్ అనేవి తీసుకోవట్లేదు, స్టాండర్డ్గా ఏం చేయాలో వీరు కన్క్లూషన్స్ కూడా ఇవ్వడం లేదు అని చెప్తున్నారనమాట. సో ఇటువంటివన్నీ కూడా పూర్తిగా చేంజ్ అవ్వాలి, వరల్డ్ అంతా కూడా న్యూక్లియర్ ఫ్రీగా మారాలి, డిసార్మమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని కొన్ని ఛాలెంజెస్ అనేవి దీంట్లో ఉన్నాయి. బట్ ప్రతి కంట్రీ కూడా కమిట్మెంట్తో ముందుకొచ్చి చేయాలి. అండ్ డిసార్మమెంట్ జరిగినప్పుడు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవి చూస్తూ ఉంటాయి అండ్ థర్డ్ పార్టీ రాటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒకసారి అమెరికా చెప్తుంది ఏంటి బయటికి డిసార్మమెంట్ చేసేస్తున్నాము అనేసి, బట్ నిజంగా చేస్తుందో లేదో ఎవరు చూస్తారు. సో అట్లా చూసే బాడీ కూడా ఉండాలి అని ఆథర్ క్లియర్గా చెప్తున్నారనమాట. సో అర్థమైంది కదమ్మా. సో మీకు GS2 ఆన్సర్ రాసినప్పుడు ఈ డేటా సిప్రీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ మీరు కోట్ చేయొచ్చు. ఆన్సర్ రాసినప్పుడు ఎస్ రీసెంట్గా సిప్రీ చెప్పింది ఏంటని, న్యూక్లియర్ వెపన్స్ అనేవి డిసార్మమెంట్ స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో అప్గ్రోత్లోనే ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ సిప్రీ ఈ ఇష్యూస్ అనేవి వరల్డ్ లెవెల్లో సొసైటీని సెక్యూరిటీ లేకుండా డీస్టెబిలైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ పాయింట్స్ చెప్పింది సిప్రీ అని మీరు రాయొచ్చు అనమాట. ఓకే, సో ఎస్ ఆర్టికల్ అంతా చూసారు కదమ్మా, నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఐ జస్ట్ వాంట్ ఎవ్రీవన్ టు కామెంట్ ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఓకే, న్యూక్లియర్ వెపన్స్ మీద ఈ ట్రీటీ అనేది తీసుకొచ్చాం కదా, దీని గురించి ఒక 3-4 పాయింట్స్ అనేవి మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, క్వశ్చన్ చూడమ్మా, న్యూక్లియర్ డిసార్మమెంట్ న్యూక్లియర్ ఆర్మ్స్ని తగ్గించుకునే ప్రాసెస్ ఇంక్రీజెస్ ది ట్రస్ట్. అవునా, ఆర్మ్స్ తగ్గుతున్నాయంటే కంట్రీస్ మధ్యన ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది అమాంగ్ ది గ్లోబల్ ప్లేయర్స్ అంటే నథింగ్ బట్ కంట్రీస్ అన్నమాట. అండ్ మెయింటైన్స్ గ్లోబల్ సెక్యూరిటీ టూ. అది ట్రస్ట్ని పెంచడమే కాదు, గ్లోబల్ లెవెల్లో సెక్యూరిటీని, పీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది, ఎలా చేస్తుంది అనే క్వశ్చన్ అనలైజ్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒక్కసారి చూడండి, ఇంతవరకు మనం క్లాసెస్ అన్నిట్లో కూడా అప్రోచ్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఆ అప్రోచ్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్స్ రాసి
డైరెక్ట్గా ఫ్యాకల్టీ మెంబర్స్తో కరెక్షన్స్ చేయించుకోకపోతే అది మీకు హాఫ్ హజార్డ్గానే ఉండిపోతుంది, హ్యాప్ హజార్డ్గా కంప్లీట్ అవుతుంది. సో అందుకనే వాటిని సప్లిమెంట్ చేసేటట్టు మేము ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మనం తీసుకురావడం జరిగింది. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అండ్ ఎస్ఐ జిఎస్ 1 to 4 కానీ డైలీ ఆన్సర్ రైటింగ్ కానీ కరెక్షన్స్ ఫీడ్బ్యాక్స్ కానీ డైనమిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో మీరు డైలీ బేసిస్ మీద ఆన్సర్స్ రాయడంతో మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి బిల్డప్ అవుతాయి. దిస్ ఈజ్ ఏ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్, స్కిల్ బిల్డింగ్. సో అస్సలు డిలే చేయకండి అమ్మా, ఖచ్చితంగా కోర్సులో జాయిన్ అవ్వండి. దీంతో మీకు టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 మాత్రమే అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి హైదరాబాద్లో 15,000 మాత్రమే. అండ్ మీకు ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఓకే, ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రతి ఆర్టికల్ కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫిల్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్ ఆల్సో, క్వశ్చన్ అడిగిన దానికి కామెంట్ చేయండి. అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేస్తే అది మాకు మరింత రెజ్యునేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.